ఒకటి చెప్పండి. 'బాహుబలి' చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? 'పుష్ప' చూసినప్పుడు, 'కేజీఎఫ్' చూసినప్పుడు ఆ ఫీలింగ్ మళ్ళీ కావాలంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పార్ట్ 1 చూసి పార్ట్ 2 కోసం ప్రాణాలు పెట్టిన, ఇండియా మొత్తం థియేటర్‌కి పరిగెత్తిన అసలైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ గురించి. ఎండ్ వరకు చూడండి, ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. నమస్కారం అందరికీ. మీరు కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ కొట్టండి. ఇక్కడ మనం మూవీస్ గురించి మాట్లాడతాం. కానీ బోరింగ్‌గా కాదు, మన తెలుగు స్టైల్‌లో, మన ఫీల్‌తో. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి కేవలం మూవీస్ కాదు, ఇవి మన జీవితంలో పార్ట్ అయిపోయిన మూమెంట్స్. మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు చూశారు, పిల్లలు చూశారు, ఎంటైర్ ఫ్యామిలీ థియేటర్‌కెళ్ళింది. అలాంటి మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క క్వెషన్‌తో ఇండియా మొత్తం 2 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఇది కేవలం మూవీ కాదు బ్రో. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక రెవల్యూషన్. రాజమౌళి గారు తెలుగు సినిమాని వరల్డ్ లెవెల్‌కి తీసుకెళ్లిన మూమెంట్ ఇది. పార్ట్ 1లో ఆ వాటర్‌ఫాల్ సీన్ చూసినప్పుడు మీకేమనిపించింది? నాకు ఆనెస్ట్‌లీ చెప్పాలంటే ఒళ్ళు గగురు పొడిచింది. పార్ట్ 2 రిలీజ్ నాడు థియేటర్స్‌లో జనాలు సెలబ్రేషన్ చేశారు. ఇది ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. కన్నడలో వచ్చి తెలుగు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్‌లో రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీ ఏది? కేజీఎఫ్. రాకీ భాయ్ స్టైల్, ఆ బీజీఎం, ఆ డైలాగ్స్ ఇవి తెలుగు ఆడియన్స్‌ని లిటరల్లీ పొజెస్ చేశాయి. చాప్టర్ 1 చూసి ఇంకా ఉందా అని అడిగి, చాప్టర్ 2లో అదీరాతో ఫైట్ చూసి థియేటర్స్‌లో విజిల్ వేసిన మన తెలుగు ఫ్యాన్స్ ఆ మెమరీ ఎప్పటికీ మర్చిపోలేరు. కేజీఎఫ్ అంటే కేవలం మూవీ కాదు, అదొక యాటిట్యూడ్, ఒక లైఫ్ స్టైల్. పుష్ప, రాజ్ ఈ డైలాగ్ చెప్పని వారున్నారా? లేరు. అల్లు అర్జున్ గారు పుష్ప, రాజ్‌గా చేసిన పర్ఫార్మెన్స్ మన తెలుగు ప్రైడ్‌ని వరల్డ్‌కి చాటింది. పుష్ప 2లో శ్రీలీల చూసి థియేటర్స్‌లో జనాలు గంటల తరబడి సెలబ్రేట్ చేశారు. పుష్ప 2 ఇండియా రికార్డ్ బాక్సాఫీస్ కలెక్షన్ సాధించింది. ఇది మన తెలుగు హీరో, మన తెలుగు సినిమా చేసిన పని. ఇప్పుడు మాట్లాడాలంటే నెక్స్ట్ వేవ్ ఆఫ్ పాన్ ఇండియా సినిమా అందరూ వెయిట్ చేసిన సినిమా 'దురంధర్'. పార్ట్ 1 చూసి థియేటర్ బయటకొచ్చాక మీకు ఒక్క థాట్ మాత్రమే వస్తుంది. పార్ట్ 2 ఎప్పుడొస్తుంది? డైరెక్టర్ ఆదిత్యధర్ మొదట ఒకే మూవీగా చేద్దాం అనుకున్నారు. కానీ ఫుటేజ్ చూసి 7 గంటల ఫుటేజ్ 2 పార్ట్స్‌గా రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. అందరికొక్క క్వెషన్. ఈ 4 సిరీస్‌లో మీకు నచ్చిన సినిమా ఏది? కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే అది మన నెక్స్ట్ వీడియో టాపిక్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ మూవీస్ గురించి మాట్లాడాలని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. రోజు ఇలాంటి కంటెంట్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై తెలుగు సినిమా.